మైలవరంలో నూతన వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఏర్పాటు పనులకు మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ సన్నాల తిరుపతిరావుతో కలిసి ఎంపీ కేశినేని నాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 6వ తేదీ సాయంత్రం కార్యకర్తల ఆత్మీయ సమావేశంతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుందని ఆయన మీడియాకు వెల్లడించారు. స్వచ్ఛమైన సన్నాలకి సీఎం జగన్మోహన్ రెడ్డి మైలవరం సీటు కేటాయించారు. అవినీతి మరకలేని తెల్ల కాగితం లాంటి వ్యక్తి సన్నాల తిరుపతిరావు యాదవ్ అని కొనియాడారు. సీటు విషయంలో ఎటువంటి అపోహలు లేవు. సన్నాలే మైలవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని స్పష్టం చేశారు. 20,000కు పైగా మెజార్టీతో సన్నాల తిరుపతిరావు యాదవ్ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తిరుపతిరావు యాదవ్ గారిని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అట్లాగే గత 10-15 రోజుల నుంచి కూడా తిరుపతిరావు యాదవ్ గారు నియోజకవర్గం అంతా కూడా తిరగడం, అట్లాగే అందరిని కలవటం, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం, కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రేపు 6వ తేదీ సాయంత్రం ఒక భారీ ప్రోగ్రాం పెట్టుకుని ఇది ఇప్పుడు రేపు ఎన్నికల ఆఫీస్గా, వైఎస్ఆర్సీపీ ఎన్నికల ఆఫీస్గా ఈ కార్యాలయాన్ని మేము తీసుకోవడం జరిగింది. 6వ తారీఖు సాయంత్రం దీని ప్రారంభోత్సవం, అట్లాగే నియోజకవర్గం అంతా కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకుని ఆ నెక్స్ట్ డే నుంచి కూడా ప్రచారంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా మా అభ్యర్థి 20,000 ఓట్లతో గెలుస్తాడు, ఎటువంటి సందేహం లేదు. దానికి ముందుగా మా కార్యకర్తలు, మా నాయకులు, అట్లాగే అందరూ కూడా గత 15 రోజుల నుంచి కూడా కొన్ని సందిగ్ధాలన్నా కూడా మేము చెప్పాం. అభ్యర్థి విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. ముఖ్యమంత్రి గారు ఒక నిరుపేద, అతి సామాన్యుడు, కమిట్మెంట్ ఉన్న పార్టీ కార్యకర్త, ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి తిరుపతిరావు యాదవ్ గారిని ప్రజాసేవ చేసి ఇక్కడ మైలవరంలో ప్రజాసేవ చేసుకోమని ప్రజలకు ఆయన పంపించాడు. కాబట్టి ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు. 1952లో మొదటి ఎలక్షన్ జరిగింది మైలవరం కాన్స్టిట్యూన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. అప్పటి నుంచి ఇప్పుడు కూడా నాకు తెలిసి అంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఇక్కడ ఎమ్మెల్యేకి చేసినట్టున్నారు. దాని మార్పు ఉందలేదు. ఎవరో కూడా వేరే సామాజిక వర్గం ఇక్కడ చేయలేదు. మీకు తెలుసు ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి విషయం. ఆయన ఒక సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఎక్కువగా రాజ్యాధికారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉండాలి, బీసీలకు ఉండాలి అనేది ఆయన భావన. దాదాపు 40% పాపులేషన్ ఈ ఆంధ్రప్రదేశ్లో బీసీ పాపులేషన్ ఉంటే వాళ్ళు 50% పైన సీట్లు బీసీ సామాజిక వర్గాలు, బీసీలందరికీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే నర్సరాపేటలో అనిల్ కుమార్ యాదవ్ గారిని, ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఎంపీగా పెట్టారు. అట్లాగే ఏలూరులో ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఎంపీగా పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మన తిరుపతిరావు యాదవ్ గారిని ఇక్కడ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈరోజు ఆయన పోటీ చేస్తున్నారు. కాబట్టి సోషల్ ఇంజనీరింగ్లో ఈ దేశంలోనే మరి అన్ని పారామీటర్స్లో నెంబర్ 1 అనిపించుకునేది వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా కోరేది ఏంటంటే వాస్తవాలు మీరు చక్కగా చెప్పండి. అట్లాగే ఎవరేంటి గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి వారు ఏం చేశారు, ఇప్పుడు స్వచ్ఛమైన సర్నాలని ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్, వైట్ పేపర్లు అంటాడు, ఎటువంటి అవినీతి మరక కానీ ఎటువంటి ఆరోపణలు కానీ లేనటువంటి వ్యక్తి. ఆయన్ని మైలవరం ప్రజలు సేవ చేయడానికి పెట్టారు. కాబట్టి భారీ మెజార్టీతో గెలిపిస్తారు. మైలవరం ప్రజలందరూ కూడా నేను మీ ద్వారా కోరుకుంటున్నాను.